హాయ్ లగేజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళ అయితే చూసారు కదా గైస్, కలర్ గ్రేడింగ్ అలర్ట్స్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, మళ్ళీ క్రియేట్ చేసిన అలర్ట్స్ని మన వీడియోస్కి ఎట్లా యూజ్ చేసుకోవాలని అయితే ఈ వీడియోలో అయితే చెప్తా. ముందైతే మీరు ఒక సీక్వెన్స్ అయితే తీసుకోండి. సీక్వెన్స్ తీసుకున్న తర్వాత ఒక క్లిప్ని అయితే తీసుకోండి గైస్. ఇప్పుడు ఈ క్లిప్కి నేనైతే కలర్ గ్రేడ్ చేసి ఒక క్యూబ్ అంటే మనం ఒక లాట్ని అయితే క్రియేట్ చేస్తాం. ఆ లాట్ని మనం మళ్ళీ వేరే వీడియోస్కి అయితే యూజ్ చేసుకోవాలి. ఎట్లనే ఇప్పుడు మనకి టైం లైన్కి తీసుకునే క్లిప్ని అయితే ఇలా ఉంచేసేయండి. ఉంచిన తర్వాత ఇక్కడ న్యూ బిల్డ్కి వచ్చేసి ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ అయితే తీసుకోండి గైస్. అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకొని క్లిప్ ఎండ్ వరకు అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఎఫెక్ట్లకు వచ్చేసి లిమెట్రిక్ కలర్ అని సరిపోయింది టైప్ చేస్తే మనకి ఇక్కడ లిమెట్రిక్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే ప్యానల్ అయితే చేంజ్ చేసేయండి. ప్యానల్లోకి వచ్చేసి కలర్లోకి అయితే వచ్చేసేయండి. ఇప్పుడు నేను కొంచెం కలర్స్ అయితే చేంజ్ చేస్తున్నా. ఇప్పుడు ఇది నేను కలర్ గ్రేడ్ చేసిన గైస్, కొంచెం మీకు చెప్పాలని కొంచెం వేసిన. ఇక్కడ లిమెట్రిక్ కలర్ ఉందా, దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి చాలా ఎక్స్పర్ట్ లుక్, ఎక్స్పర్ట్ క్యూబ్, సేవ్ ప్రిజెట్, ఆటో రిఫెర్లర్స్ ఉందా, ఇవన్నీ ఇట్లా పెట్టేసి ఎక్స్పర్ట్ క్యూబ్ని అయితే కొట్టేసేయండి. ఇక్కడ మీరైతే నేమ్ ఇచ్చుకోండి. ఒకటి న్యూ లుక్ అని నేమ్ ఇచ్చేసి ఎంటర్ అయితే కొట్టేసేయండి. ఇప్పుడు మీకు ఆ లట్ అయితే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ లట్ని ఎలా యూజ్ చేయాలైతే మీకు చెప్తాను. సేమ్ క్లిప్ని ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక అడ్జస్ట్మెంట్ లేయర్ అయితే తీసుకోండి. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం లిమెట్రిక్ కలర్లో ఇప్పుడు కలర్ గ్రేడ్ ప్యానల్ అయితే వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇన్పుట్ లట్స్ అని ఉందా, ఇక్కడ నన్ను ఉంది, దీన్ని క్లిక్ చేసి బ్రౌజర్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాం కదా లట్ న్యూ లుక్ కానీ, దీని అయితే క్లిక్ చేసి ఓపెన్ అయితే కొట్టేసేయాలి. చూసారు కదా, ఇట్లా అయితే లట్ అయితే వస్తుంది. సేమ్ కలర్ గ్రేడ్, దీనికి సేమ్ కలర్ గ్రేడ్ని అయితే మ్యాచ్ చేయవచ్చు. ఇట్లా మనం చేసిన లట్స్ని అయితే క్రియేట్ చేసి మళ్ళీ వేరే వీడియోస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా గైస్, ఈ చిన్న టిప్. ఇంకా మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.